నీట్లో గ్రేస్ మార్కులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. జూన్ 23న పరీక్ష నిర్వహించి 30న ఫలితాలు వెల్లడించాల్సిందిగా సూచించింది. ఇక ఈ మేరకు 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టులో ఇవాళ 3 పిటిషన్లపై విచారణ జరుగుతుండగా గ్రేస్ మార్కులపై ఈ మేరకు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. పేపర్ లీకేజీ అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. నీట్లో గ్రేస్ మార్కులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శిరీష్, ముఖ్యంగా సుప్రీంకోర్టులో 3 పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఏదైతే 1563 మంది విద్యార్థులు ఉన్నారో వాళ్లకు బేస్ మార్కులు కలపడం వల్ల పూర్తిగా స్కోర్ కార్డ్స్ అన్నింటి కూడా తారుమారు కావడం జరిగింది, ర్యాంకులు అన్నింటి కూడా మారడం జరిగింది. అయితే పూర్తిగా ఎగ్జామ్ రద్దు చేసేందుకు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. ఈ కొద్దిసేపు క్రితము నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ అనేది దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ సారాంశం ప్రకారం ఏంటంటే, ఏదైతే నీట్ పరీక్ష కేంద్రానికి కేటాయించిన తక్కువ సమయంలో 1563 మంది అభ్యర్థులు తక్కువ సమయం కేటాయించబడ్డారు. అంటే వాళ్ళకి గ్రేస్ మార్కులు ఏంటి కూడా కలపడ్డాయి. వాళ్ళందరూ కూడా రీ ఎగ్జామ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ప్రస్తావించిన స్కోర్ కార్డ్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయబోతున్నట్టుగా కూడా సుప్రీంకోర్టు ప్రకటించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు నీటు రీటెస్ట్ అనేది కూడా జూన్ 23వ తారీఖున రీటెస్ట్ అనేది కూడా నిర్వహిస్తాము. రీటెస్ట్ కి సంబంధించిన ఫలితాలేంటి కూడా జూన్ 30వ తారీఖున వెల్లడిస్తాము. జూలై 6వ తారీఖు నుంచి కౌన్సిలింగ్ అనేది కూడా ప్రారంభిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. సో ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఏదైతే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏదైందో అది ఎఫెక్ట్ కాదు. నార్మల్ విద్యార్థులతో పాటు 1553 మంది విద్యార్థులు కూడా అప్పుడే కౌన్సిలింగ్ లో పాల్గొంటారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టుకి కేంద్రం స్పష్టం చేసింది. మరి కొద్దిసేపట్లో సుప్రీంకోర్టు తన తుది నిర్ణయాన్ని కూడా వెల్లడించింది. అయితే ఓవరాల్ గా అసలు పరీక్షనే రద్దు చేయాలి, పేపర్ లీకేజ్ అయిందన్న అంశాన్ని మాత్రం ఇటు సుప్రీంకోర్టు అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా తోసిపుచ్చడం కూడా జరిగింది. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.